వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ ప్రజావేదికలో కృష్ణా జిల్లా తెలుగు యువతల ప్రెస్ మీట్. డిఎస్సీపై జగన్ తప్పుడు ప్రచారం అవివేకమన్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చౌదరి. పదవీ విరమణ పొందిన ముగ్గురు జిల్లా అధికారులకు కలెక్టర్ టీకే బాలాజీ ఘన సత్కారం. టీం కృష్ణలో భాగమై జిల్లా అభివృద్ధికి కృషి చేసిన అధికారుల సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్న కలెక్టర్. గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా మాచర్ల రామకృష్ణ నియామకం. జిల్లా నాయకత్వం నుండి నియామక పత్రాలు అందుకున్న ఆర్కే. గుడివాడ 11, 13, 14, 15 వార్డుల్లో కమిషనర్ మనోహర్ పర్యటన. డయల్ న్యూవర్ కమిషనర్ పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన. మెయిన్ డ్రైన్ల శుభ్రత వేగవంతం చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశం. వైకాపా అధినేత జగన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక తన పేరు మర్చిపోతారేమో అని డిఎస్సీపై తప్పుడు ప్రచారాలతో ప్రజలు ముందుకు రావాలనుకోవడం అవివేకమని కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చౌదరి పేర్కొన్నారు. స్థానిక ప్రజావేదికలో ఆయన సమావేశం నిర్వహించారు. మరట్లాగే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు వారు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం మరట్లాగే ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్న వెనిగల రాము గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగు యువత సారథ్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇవాళ 2024 సంవత్సరం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఆ రోజు నిరుద్యోగులు డిఎస్సి స్టూడెంట్స్ పడుతున్న బాధలు రీత్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి 16,347 పోస్టులు రిలీజ్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వం అని చెప్పని గట్టిగా తెలియజేసుకుంటున్నామండి. మరి అట్లాగే ప్రభుత్వం వారు పోస్టులు రిలీజ్ చేయడంలో భాగంగానే రిలీజ్ చేసిన వెంటనే 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో 3 లక్షల మంది క్వాలిఫై అయ్యి 154 మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న 154 సెంటర్లు గుర్తించి అందులో మళ్ళా అభ్యర్థులకు వెసులుబాటు కలగజేస్తూ 85% ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళకి వెసులుబాటు కూడా కలగజేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పని తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియ అంతా కూడా 148 రోజుల్లో చాలా పారదర్శకంగా చేసి 16,347 మందికి ఉద్యోగం కల్పించి గత సంవత్సరం కాలం నుంచి కూడా ఉద్యోగం చేస్తున్నారండి అందరూ కూడా. ఇవాళ ఇంత మంచి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తూ ప్రజలు మన్ననను పొందుతూ ముందుకెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గత పరిపాలకులు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు 2,30,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. డిఎస్సి కాదండి, మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. అరే దద్దమ్మ, 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేను నువ్వు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 16,347 పోస్టులు భర్తీ చేస్తే ఇవాళ సంవత్సర కాలం తర్వాత ఇందులో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పని మీనమేషాలు లెక్క పెడుతూ గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ ఒక ఫేక్ ప్రచారానికి పూనుకోవడం జరుగుతుందండి. నేను మీ ప్రెస్ వారికి కూడా మన యువత తరఫున ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నానండి. ఇవాళ మనకి ఎవరికైనా కూడా ఒంట్లోకి బాగోకపోతే మన ఇంట్లో వరకైనా సుస్థి జరిగితే అది ఏ చిన్న కార్యక్రమం నుంచి ఆపరేషన్ వరకు వెళ్ళే పరిస్థితుల్లో మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మనం ఏమన్నా డాక్టర్ని సంప్రదించాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? మహా అయితే ఒక వారం రోజులు 10 రోజుల లోపు. అరే ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి పోస్టులు భర్తీ చేసి అందరూ కూడా చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉద్యోగం చేస్తున్న తరుణంలో మళ్ళా ప్రభుత్వం వారు 2వ డిఎస్సికి వెళ్తున్న తరుణంలో ఏదో ఒక అవకతవక చేసి ఈ చేస్తున్న అన్నీ కూడా ఫేక్ ప్రచారం చేయాలని చెప్పని ఒక చెడు ఆలోచనతో వైసీపీ వారు దీనికి పూనుకుంటం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరట్లాగే ఆ రోజు నువ్వు అమ్మఒడి, ఆ రోజు నువ్వు తల్లికి వందనం అధికారంలోకి రాగానే 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారండి? ఇవాళ ఇదే కూటమి గవర్నమెంట్లో నారా చంద్రబాబు గారి సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో 1, 2, 3, 4 అలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తూ ముందుకెళ్తున్న తరుణంలో అంటే ఇవాళ చేసిన ప్రతి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం అండ్ చెప్పినవన్నీ హామీలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం.
ఇంకా జనాల్లో ఇంకా మంచి పేరు వస్తుందని ఒక అసూయ ద్వేషంతో ఇవాళ ఒకటే ఒక ఫేక్ ప్రచారానికి పూనుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరట్లాగే ఆ రోజు మన స్వాప్ గవర్నమెంట్ ద్వారా స్వాప్ ద్వారా కూడా 400 పోస్టులు గవర్నమెంట్ పోస్టులే భర్తీ చేయడం జరుగుతుందండి. అందులో కూడా ఏదో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఒకళ్ళు, ఇంకొకరు డబ్బులు తీసుకున్నారని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అసలు ఎగ్జామే పారదర్శకంగా జరగలేదని చెప్పని ఇంకొకళ్ళు. అరే మేము కృష్ణా జిల్లా తెలియజేస్తుంది సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. మీరు చేసిన అన్ని ఆరోపణలు కూడా నిరూపిస్తే మేమేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ప్రక్రియ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 148 రోజుల్లో మొత్తం అంతా పారదర్శకంగా, అంటే ఇవాళ ఒకళ్ళు రాసే ఎగ్జామ్ ఇంకొకరు తెలియకుండా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా 1:1 రేషియోలో నేను రాసిన ఎగ్జామ్ ఇంకొకరు తెలియకుండా చాలా పారదర్శకంగా చేస్తే మీరు ఇవాళ ఓన్లీ అంటే జస్ట్ ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నాం, మళ్ళా దీన్ని ఇంకా జనాల్లోకి వెళ్తే ఇంకా మంచి ఈ ప్రభుత్వం ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పి ఒక చెడు ఆలోచనతో చేస్తున్న ఈ ప్రచారాలన్నీ కూడా మేము తిప్పికొడుతూ ఇవాళ ఈ గుడివాడ నియోజకవర్గంలో కాకుండా నిన్న గన్నవరం నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులందరి ఆమోదయోగ్యంగా జిల్లా తెలుగుయువత ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ గత మే 30వ తేదీన ప్రభుత్వ సేవల నుండి పదవి విరమణ పొందిన 3 జిల్లా అధికారులను సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం టీం కృష్ణలో భాగస్వాములై వివిధ రంగాల్లో తమ సాయశక్తుల కృషి చేసిన అధికారులు పదవి విరమణ పొందడం ఒకవైపు బాధాకరమైన విషయమే అయినప్పటికీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో సహజంగా వచ్చే దశ అని పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి చిన్న నరసింహులు, వ్యవసాయ శాఖ అధికారిని ఎన్ పద్మావతి, ఏపీసీపీ డీసీఎల్ ఎస్ఈ రవీంద్ర బాబు వంటి అధికారులు తమకు అప్పగించిన బాధ్యతల్ని అంచనాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించి జిల్లా యంత్రాంగానికి విశేష సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. వారి సేవలు జిల్లా పరిపాలనలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను షాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందించి వారి సేవల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పదవి విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ అవ్వడము ఒక రకంగా చూస్తే బాధ, ఇంకొక రకంగా చూస్తే ఇది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీవితంలోనూ ఏదో ఒక రోజు రావాల్సిందే. సో అది నరసింహులు గారు ఉండొచ్చు, పద్మావతి గారు ఉండొచ్చు, లేదా రవీంద్ర గారు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడాను వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్స్ అన్ని కూడాను ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతూ కంప్లీట్ చేయడం చాలా హర్షణీయం. వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు మంచి హెల్త్, హ్యాపీనెస్ రెండు కూడా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో ఇవ్వాలి అని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ రోజులు వాళ్ళు ఏదేదో చేయాలి అనుకుని ఉంటారు. అదొక హాబీ ఉండొచ్చు, ఒక హాలిడే ఉండొచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అవన్నీ కూడా ఒక రోజు కూర్చొని వరుసగా లిస్ట్ చేసుకొని అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి మీరు అన్ని టేకప్ చేయండి. ఎందుకంటే మనిషి సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటూ చాలా మంది మాకున్న టాలెంట్ కానీ, హాబీ కానీ, ఇంట్రెస్ట్ కానీ అన్ని పక్కన పెట్టేసి ఉంటాము. దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకునే దానికి రిటైర్మెంట్ ని వాడుకోండి. అది అలా వాడుకుంటేనే రిటైర్మెంట్ ఒక మీనింగ్ ఉంటుంది. లేదంటే మీరు 3-4 రోజుల తర్వాత మీకు ఏం చేయాలి తెలియదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఐడల్ అట్ హోమ్ ఆల్సో. సో అంతేకాకుండా మీ జూనియర్స్ ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ ప్లీజ్ కంటిన్యూ టు గైడ్ దెమ్. జూనియర్స్ కూడా ఏం డౌట్ ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందర మన నాలెడ్జ్ కానీ ఇంకొకటి కానీ చాలా చిన్నది కనుక వాళ్ళు ఎప్పుడు ఏం సలహా సూచనలు అడిగినా కూడా మీరు అందరూ ఇస్తూ వాళ్ళకి కూడా మార్గదర్శకులుగా అడ్వైజర్స్ లాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ ఏలూరు రోడ్లోని టీవీఎస్ కాంప్లెక్స్ వద్ద వైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య సహకారంతో ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు రామకృష్ణ పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ నారాయణ రెడ్డి, గంటా చంద్రశేఖర్, తాత భాస్కర్, డివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజున బొగ్గవరపు తిరుపతి గారి వితరణతో
ఏలూరు రోడ్లో డివిఎస్ కాంప్లెక్స్ దగ్గర మజ్జిగ మరియు ఉచిత మంచినీటి కూలింగ్ వాటర్ మినరల్ వాటర్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి నిరంతరంగా మేము ఈ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఒక నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తూ అందరినీ ఆకర్షిస్తూ అదే రకంగా ప్రజా ఆరోగ్యం కోసం ఈ మండు టెండల్లో రోహిణీ కార్తుల్లో కూడాను మేము ఈ ఉచిత మంచినీటి సరఫరాను మరియు మజ్జిగ క్యాంపుని ఏర్పాటు చేస్తున్నాము. మా గుడివాడకి ఆర్యవైశ్య ప్రముఖులు భీష్మాచార్యులతో సమానమైనటువంటి బొక్కవర తిరుపతి గారు ఈ రకంగా మా ముందుకొచ్చి ఈ క్యాంపులు నిర్వహించడానికి ఉపయోగపడినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ మంచినీళ్ళు మధ్య కార్యక్రమానికి మరి గుడివాడ ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకొని ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ గత 10 రోజుల నుంచి ఈ డివిఎస్ కాంప్లెక్స్ ముందు గెలవటువంటి 4 రోడ్ల సెంటర్లో ఈ మంచినీళ్ళ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపు ప్రజల అవసరాలను గుర్తుంచుకొని మరి ఈ రోజున మా ఏరియా వైస్ ప్రెసిడెంట్ మాజీ అయినటువంటి బొగ్గర తిరుపతి గారి వితరణతో ఈ రోజున ఈ క్యాంపును స్టార్ట్ చేయడం జరిగింది. మరి వేసవకాలం కంటిన్యూగా మరి మంచినీళ్ళ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయడానికి మరి ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మరి ఎక్స్ ప్రెసిడెంట్ డివి సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా గవర్నర్ ఎలక్ట్ నారాయణ రెడ్డి గారు, మరి లక్ష్మీనారాయణ రెడ్డి గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మరి గత 10 రోజులుగా ఈ క్యాంపు దిగ్విజయంగా జరుగుతుంది. మరిన్ని రోజులు ఈ వేసవికాలం అంతవరకు కూడా ఈ క్యాంపుని కంటిన్యూ చేయడానికి మరి ఈ యొక్క గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ముందుకెళ్తున్నందుకు వారికి నా అభినందన తెలుపుకుంటూ ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ డివిఆర్ కాంప్లెక్స్ ఎదురుగా ప్రతిరోజు మంచినీళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగా మజ్జిగ అండ్ వాటర్ 2 కార్యక్రమాలు జరుగుతున్నది. ఇది నడిబొడ్డు ఏలూరు రోడ్లో సెంటర్లో ఉంది కాబట్టి ఇదంతా ఒక అరగంటలోనే ఎన్ని మజ్జిగైనా మంచినీళ్ళైనా అయిపోద్ది. అలాంటి ప్రదేశంలో పెట్టారు. దీనికి మెయిన్గా కారణము లక్ష్మీనారాయణ రెడ్డి మన చంద్రశేఖరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మన దర్శి సత్యనారాయణ గారు వెనకాల ఉండి ఎంతో ప్రోద్బలంతో ఆయన వెన్యూ ఇచ్చేది కాబట్టి ఇంత సద్వినియోగం జరుగుతుంది. దీనికి ఇవాళ మనకు గెస్ట్గానో మన రామకృష్ణ గారు వచ్చారు. అలాగే శేఖర్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారిచే ఈ 12 రోజులు బట్టి ఉచిత మంచినీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన బొగ్గర తిరుపతి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ వేసవకాలం అంతకాలం ఈ మంచినీటి పంపిణీ కార్యక్రమం సక్రమంగా పంపిణీ చేస్తామని, అలాగే హాజరైన మా కార్యవర్గ సభ్యులకు ఆర్సీ పొన్నూరు రామకృష్ణ గారికి, తిరుపతి గారికి, మన వాకర్ మిత్రుడు శేఖర్ గారి అందరికీ, ఎక్స్ ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈ రోజున ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏవీపీ తిరుపతి గారు ఈ సర్వేంద్రం మజ్జిగ క్యాంపు వితరణతో చేయడం జరిగింది. అలాగే ఈ వేసవికాలం అంతా ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున మన ఎదురుగుండ షాపులోళ్ళు ఎదురుగుండా ఈ పక్క ఎదురుబుతుల షాపులోళ్ళు వితరణతో వేసవికాలం అంతా పెట్టడం జరుగుతుంది. అందుకని అందరూ మంచిని తాగివలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షులుగా మాచర్ల రామకృష్ణ మంగళవారం అధికారికంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వం నుండి ఆర్కే నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు. సమాజమే దేవాలయంగా భావిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని ఆర్కే పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు ఆర్కేకు గుడివాడ బీజేపీ నాయకులు అభినందన తెలిపారు. గుడివాడ 2వ మండల అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. నన్ను నియమించిన మరి కృష్ణా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ తాతినేని శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కేవలం మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఆయన సంకల్పంతో మరి దేశం ఎంతో అభివృద్ధి చెందడంతో ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నన్ను మరి గౌరవించి ఈరోజు మరి గుడివాడ పట్టణానికి 2వ అధ్యక్షులుగా నియమించబడడం జరిగింది. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు కూడా
నేను ఈ పట్టణానికి అధ్యక్షుడు కాకుండా మీ అందరికీ అంటే వారధిగా నాయకులకి ప్రజలకి వారధిగా ఉంటూ మీ అందరికీ రావాల్సిన పథకాలు కానీ మీ ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మీకు ఉంటే నన్ను సంప్రదిస్తే ఆ సమస్యల్ని మరి ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ మరి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర చేరవేసి ఆ సమస్యల్ని నిర్మూలిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత అవకాశం కల్పించిన మరి గౌరవనీయులు మరి బీజేపీ సీనియర్ నాయకులు గుత్తిగంటి రాజుబాబు గారికి, అలాగే మట్టా ప్రసాద్ గారికి, మరి వివిధ భారతీయ జనతా పార్టీ మరి సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. గుడివాడ పురపాలక సంఘ కమిషనర్ ఎస్ మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం 11, 13, 14, 15 వార్డుల పరిధిలో పారిశుద్ధ్యం, కాల్వల శుభ్రత, ప్రజా సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ప్రాంతాన్ని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, డ్రైన్ల శుభ్రత, చెత్త తొలగింపు పనులు, రోడ్ల పరిశుభ్రత, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలను పరిశీలించారు. మెయిన్ డ్రైన్ల శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, ఏఈ శివాజీ, ఎస్ఐ అప్పారావు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రామదండులాగా అందరొక్కటవుతామా. అట్నుండి ఇది మీకు డిస్పోజల్ కాదు కదా, మీరు క్లీనింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అటు నుంచి రావడం, ఇటు నుంచి వెళ్ళాలి. అటు ఏదైనా ఎలాగైతే అటు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి డిస్పోజల్ పాయింట్ నుంచి వేసి అయినా వాటర్ని కింద దిగుతూ ఉంటాం. అటు నుంచి అటు ఇక్కడ వరకు రోడ్డు ఉంది సార్. ఆ రోడ్డు కింద అదే మనం పూర్తి చేసాం. మట్టితో లేకపోతే మట్టితో కట్టిన బ్లాక్లన్నీ క్లియర్ చేస్తారా? బంగారం మరియు హౌసింగ్ రుణాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త ఎంఆర్ ప్రసాద్ సూచించారు. శ్రీరాంపురంలోని ఆయన కార్యాలయంలో ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలను వివరించారు. గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఇప్పుడు న్యూస్ పేపర్స్ చూసే వాళ్ళకి నిన్న ఈనాడులో బంగారంపై సాగు రుణమా బాధేయి రైతులను సతాయిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు, ఆ టైటిల్లో మార్పు ఉందాం కానీ సబ్జెక్ట్ మాత్రం అదే ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. మరి ఇక బ్యాంకు వారీగా వస్తే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు గుడివాడలో శాఖ ఉంది. వాళ్ళు ఇప్పుడు నా పక్కన నుంచున్న కొలుసు వంశకులు వాళ్ళ తల్లిగారి పేరుతో టిడ్కోలో హౌసింగ్ లోన్ తీసుకున్నారు. అది సుమారుగా 3,50,000 2022 సంవత్సరం. ఇప్పుడు కూడా మనం పేపర్లు, కేబుల్స్, సిటీ కేబుల్ చూసే వాళ్ళకి తెలుసు టిడ్కోలో సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయలేదు. వీళ్ళకు కూడా 25 సంవత్సరం చివరిలోకి ప్రాథమిక మౌలిక వసతి సదుపాయాలు అనగా కరెంటు, మంచినీళ్ళు, డ్రైనేజీ ఇచ్చారు. ఇప్పటికి కూడా స్లాబుల్లో రిపేర్లు ఉన్నాయని వీళ్ళు అది ఆక్యుపై చేయలే, తాళం వేసి వీళ్ళు స్వాధీనంలో తీసుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్న ఇంట్లోనే అద్దె కంటిన్యూ అవుతున్నారు. ఇంకో ఆలస్యం చేసిన దానికి బ్యాంకు బాధ్యత లేకపోయినా వీళ్ళు బ్యాంకును ఒక కోరిక అడిగారు నిన్న. ఇప్పటి వరకు అయిన వడ్డీని అసలుతో కలిపి సుమారుగా 1 లక్ష అయింది, మొత్తం 5 లక్షలు అయింది. ఈఎంఐ కొత్తది ఫిక్స్ చేయండి. పాత ఈఎంఐ సుమారుగా 4,000 పైన ఉంటే ఇప్పుడు ఎంత వస్తే అంత 6,000 పైన కానీ ఏదైతుంది మేము కట్టుకుంటాం. అలా కట్టుకుంటారనేది ఎలా అంటే మనకి మార్చిలో మొన్న కట్టారు కొంత పాత ఈఎంఐ కంటే అదనంగా ఎక్కువ మొత్తమే, దానికంటే మించిన మొత్తం. అలాగే ఏప్రిల్లో కట్టారు, అలాగే ఈ నెలలో కట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు.
నిన్న బ్యాంకుకి వాళ్ళ పేరెంట్స్ వెళ్తే మీది ఎప్పుడో ఎన్పీ అయిపోయింది, మీకు రీషెడ్యూల్ రీఫేజ్ ఏంటి అని వాళ్ళు బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. సరే పై అధికారులకు తెలియపరచుకుందాం అని వీళ్ళిద్దరు బ్యాంకు వెళ్తే మధ్యాహ్నం ఆ పై అధికారులకు ఫోన్ చేసుకున్నారు. వాళ్ళు మాకు పంపించండి మెయిల్, మేము చూస్తూ ఉన్నారు. అంతవరకు మనకు మంచి మాట చెప్పారు. స్థానిక బ్యాంక్ సిబ్బంది మాత్రం మనకు సహకరించట్ల ఏ రకంగానూ. ఇప్పుడు వీళ్ళ పరిధిలో లేని కారణంగా టిడ్కో వాళ్ళు ఆలస్యం చేయటం మూలంగా ఇవాళకి దానిలో మనుషులు నివాసం ఉండటానికి సగం మంది కూడా ఉండలేదు 10,000 ఇళ్లలో. రీషెడ్యూల్ చేయమన్నారు, ఇలా రాయితీ ఇవ్వమన్నా రద్దు చేయమన్నా లోను కొంత కానీ మొత్తం కానీ. అలాంటి వాళ్ళకి సహకరించకపోతే ఎలా? దాని మీద ప్రభుత్వ రంగ బ్యాంకు పక్క బ్యాంకు ఇంకో బ్యాంకు అయితే ఇలాంటి బెనిఫిషరీస్కి రీషెడ్యూల్ చేశారనే వీళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషను. అది ప్రభుత్వ రంగ బ్యాంకు. మూడోది, ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దోపిడీకి సొంతంగా నా కుటుంబ సభ్యులే, నా భార్యనే. నాకు మార్చి 22లో ఆవిడ డెబిట్ కార్డు ఇచ్చారు. 27వ సంవత్సరం వరకు ఉండేట్టుగా 5 సంవత్సరాలకు సరిపడా ఇచ్చిన వాళ్ళు 22లో ఇచ్చారండి. దీంతో పాటు ఈ డెబిట్ కార్డు ఇది 27 వరకు వ్యాలిడ్ ఉంది కార్డు మీద, 27 వరకు. ఇది ఉండగా మళ్ళీ 13 మార్చి 26 మళ్ళీ ఇంకో డెబిట్ కార్డు పంపించారు. అది ఇక్కడే ఉంది. 5,000 ప్లస్ సర్వీస్ ఛార్జ్ 900, 5900 దీని నిమిత్తం ఆవిడ ఖాతాలో ఖర్చు రాశారు. మళ్ళీ మే నెల 2వ తారీఖు, మార్చికిను మేకి నెల కూడా గ్యాప్ లేదు, మళ్ళీ కార్డు మళ్ళీ 5,900. దీని మీద ఈ బ్యాంకుకి నేను స్టేట్ హెడ్కి వాళ్ళ బాంబే ఆఫీస్కి రాశాను. అసలు మా కార్డు ఉండగా మేము అప్లికేషన్ పెట్టకుండా, మా దరఖాస్తు లేదు, మేము మెయిల్ ఇవ్వలేదు, మేము ఫోన్ చేయలేదు, మా కార్డు కావాలని. అసలు కార్డు ఉన్నాను ఎందుకు అడుగుతాం? మీరు బద్దబద్దాక ఎందుకు కార్డులు పంపిస్తారు? దాంట్లో 5,900 మా అకౌంట్లో ఎందుకు తగ్గిస్తారని అడిగారు. ఇప్పటికీ ఒక 5,900 మాత్రం తగ్గించారు. మిగిలింది ఈ వారంలో తగ్గిస్తామని వాగ్దానం చేశారు. మనకు రిజర్వ్ బ్యాంకు స్థానిక కార్యాలయం గతంలో హైదరాబాద్లో నుంచి ఇప్పుడు విజయవాడ వచ్చింది. మరి వారు పర్యవేక్షణ సరిగా ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ ఇళ్ల లోన్ల వాళ్ళ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా, ఈ ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు దోపిడీలు చేయకుండా, అన్ని బ్యాంకులు కలిపి వ్యవసాయదారులను దోపిడీ చేయకుండా అరికట్టాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ ప్రజావేదికలో కృష్ణా జిల్లా తెలుగు యువతల ప్రెస్ మీట్. డిఎస్సీపై జగన్ తప్పుడు ప్రచారం అవివేకమన్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చౌదరి. పదవీ విరమణ పొందిన 3 జిల్లా అధికారులకు కలెక్టర్ టీకే బాలాజీ ఘన సత్కారం. టీం కృష్ణలో భాగమై జిల్లా అభివృద్ధికి కృషి చేసిన అధికారుల సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్న కలెక్టర్. గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా మాచర్ల రామకృష్ణ నియామకం. జిల్లా నాయకత్వం నుండి నియామక పత్రాలు అందుకున్న ఆర్కే. గుడివాడ 11, 13, 14, 15 వార్డుల్లో కమిషనర్ మనోహర్ పర్యటన. డయల్ యువర్ కమిషనర్ పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన. మెయిన్ డ్రైన్ల శుభ్రత వేగవంతం చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.